తత్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. ఫిజిక్స్‌లో ఒక నంబర్ ఉంది. అది ఆల్మోస్ట్ ఇన్సల్ట్‌లా అనిపిస్తుంది. క్వాంటమ్ వాక్యూమ్ ఎనర్జీని నైవ్‌గా కాలిక్యులేట్ చేస్తే అబ్జర్వ్డ్ డార్క్ ఎనర్జీ కంటే అబౌట్ 120 ఆర్డర్స్ పెద్దదొస్తుంది. 120 ఆర్డర్స్ అంటే చిన్న మిస్టేక్ కాదు. అది ఆన్సర్‌లో ఒక డెసిమల్ ప్లేస్ తప్పు కాదు. యూనివర్స్‌నే తప్పుగా అర్థం చేసుకున్నామేమో అన్న వార్నింగ్. EP14లో డార్క్ ఎనర్జీని హైప్‌లా కాదు, ఫిజిక్స్ ఎంబారస్మెంట్‌లా చూద్దాం. డార్క్ ఎనర్జీ ర్యాండమ్ ఇన్వెన్షన్ కాదు. డిస్టెంట్ సూపర్నోవా అబ్జర్వేషన్స్ యూనివర్స్ ఎక్స్పాన్షన్ స్లో అవ్వడం కాకుండా యాక్సెలరేట్ అవుతుందని చూపించాయి. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్, గ్యాలక్సీ సర్వేస్, సూపర్నోవా డిస్టెన్సెస్ ఇవన్నీ కలిపి ఒక కన్సిస్టెంట్ పిక్చర్ ఇస్తాయి. ఆ పిక్చర్‌లో ఆర్డినరీ మ్యాటర్ అబౌట్ 5%, డార్క్ మ్యాటర్ అబౌట్ 27%, డార్క్ ఎనర్జీ అబౌట్ 68%. అంటే డార్క్ ఎనర్జీ యూనివర్స్ బడ్జెట్‌లో లార్జెస్ట్ కాంపోనెంట్. సమస్య ఎవిడెన్స్‌లో కాదు. ఆ కాంపోనెంట్ నిజంగా ఏంటో తెలియకపోవడంలో ఉంది. జనరల్ రిలేటివిటీలో కాస్మోలాజికల్ కాన్స్టెంట్ లాంబ్డా స్పేస్‌కి ఎనర్జీ డెన్సిటీ ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. మీరు లాంబ్డా వాల్యూని రైట్‌గా సెట్ చేస్తే యూనివర్స్ ఎక్స్పాన్షన్ హిస్టరీ చాలా బాగా ఫిట్ అవుతుంది. లాంబ్డా సీడీఎం మోడల్ కాస్మోలాజీలో ఎక్స్‌ట్రీమ్‌లీ సక్సెస్‌ఫుల్. కానీ వాల్యూ ఎందుకు అంత చిన్నది? ఎందుకు జీరో కాదు? ఎందుకు ఇదే వాల్యూ అన్న ప్రశ్న మిగిలిపోతుంది. పేరు పెట్టడం ఎక్స్‌ప్లనేషన్ కాదు. EP10లో మనం వాక్యూమ్ ఖాళీ కాదని చూసాం. క్వాంటమ్ ఫీల్డ్స్‌లో గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఉంటుంది. న్యాచురల్ గెస్ ఆ వాక్యూమ్ ఎనర్జీ గ్రావిటీలో డార్క్ ఎనర్జీలా కనిపించారు. కానీ క్యాలిక్యులేషన్ అబ్జర్వ్డ్ వాల్యూతో మ్యాచ్ అవ్వదు. మిస్ మ్యాచ్ సో హ్యూజ్ దట్ ఫిజిసిస్ట్స్ దాన్ని వర్స్ట్ ప్రెడిక్షన్ ఇన్ ఫిజిక్స్ అని కూడా అంటారు. ఇక్కడ ప్రాబ్లం మ్యాచ్ చేయలేకపోవడం కాదు. ఏ ఎనర్జీ గ్రావిటీకి నిజంగా గ్రావిటేట్ అవుతుందో తెలియకపోవడం. ఇక్కడ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. లాంబ్డా సీడీఎం మోడల్‌ని తక్కువ చేసి చూడకూడదు. అది సీఎంబీ, గ్యాలక్సీ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పాన్షన్ హిస్టరీని ఇంప్రెసివ్‌లీ ఫిట్ చేస్తుంది. కానీ సక్సెస్‌ఫుల్ ఫిట్ అంటే ఫైనల్ ఎక్స్‌ప్లనేషన్ అని కాదు. EP11లో స్టాండర్డ్ మోడల్ పారామీటర్స్ చూసాం. EP12లో ఆల్ఫా ఇన్పుట్ చూసాం. ఇప్పుడు EP14లో డార్క్ ఎనర్జీ వాల్యూ కూడా మెజర్డ్ కాస్మిక్ ఇన్పుట్‌లా కనిపిస్తుంది. రిపీటెడ్ ప్యాటర్న్ అదే. ఫిజిక్స్ ప్రెడిక్ట్స్ బ్యూటిఫుల్లీ ఆఫ్టర్ నేచర్ గివ్స్ us the number. Dark energy problem because it sits exactly where quantum fields and gravity meet. వెరీ స్మాల్ స్కేల్ వాక్యూమ్ ఫిజిక్స్ ఒకవైపు ఉంది. కాస్మిక్ స్కేల్ ఎక్స్పాన్షన్ మరోవైపు ఉంది. రెండు బెస్ట్ థియరీస్ ఒక్కటే. స్పేస్ గురించి మాట్లాడుతున్నాయి కానీ సేమ్ ఆన్సర్ ఇవ్వడం లేదు. అందుకే డార్క్ ఎనర్జీ కేవలం ఆస్ట్రోనామీ టాపిక్ కాదు. ఇది రియాలిటీ ఫౌండేషన్‌లో ఉన్న క్రాక్. EP14 టేక్ అవే. డార్క్ ఎనర్జీ ఎవిడెన్స్‌ని ఇగ్నోర్ చేయలేం. కానీ డార్క్ ఎనర్జీకి పేరు పెట్టడం ఒరిజిన్ ఎక్స్‌ప్లెయిన్ చేయదు. వాక్యూమ్ క్యాలిక్యులేషన్ మిస్ మ్యాచ్, లాంబ్డా వాల్యూ, యాక్సెలరేటింగ్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ ఒకే ప్రశ్న అడుగుతున్నాయి. స్పేస్ నిజంగా ఎనర్జీ కలిగి ఉందా? లేక మన ఈక్వేషన్స్‌లో ఏదైనా ఇన్‌కంప్లీట్‌గా ఉందా? కమెంట్‌లో మీ పొజిషన్ చెప్పండి. డార్క్ ఎనర్జీ ప్రాపర్టీ ఆఫ్ స్పేస్‌నా? న్యూ ఫీల్డ్‌నా? లేక థియరీ గ్యాప్‌నా? మీరు డిసగ్రీ అయితే కూడా చెప్పండి. ఏ అబ్జర్వేషన్ మీకు స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్‌గా అనిపిస్తుంది? తత్వేదాన్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఈ ఎపిసోడ్‌ని ఫిజిక్స్‌లో డీప్ క్వెషన్స్ ఇష్టపడే ఫ్రెండ్‌తో షేర్ చేయండి. తర్వాత EP15లో ఈరోజు ఫిజిక్స్ ఎందుకు 1800 ముందు క్రైసిస్‌లా కనిపిస్తోంది చూస్తాం.